మిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు నీతి శ్లోక రత్నావళి 124 శ్లోకం చూస్తున్నాం. రాజు దగ్గర ఎటువంటి వాళ్ళు చేరతారో, ఎటువంటి వాళ్ళు రాజుని ఆశ్రయించి బతుకుతూ ఉంటారో, రాజు ఎటువంటి వాళ్ళని దగ్గరికి తీస్తాడు అనేటటువంటిది ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు. ప్రస్తుత సమాజం మనకు అది అర్థం పడుతుంది. ఆసన్నమేవ నృపతిర్భజతే మనుష్యం విద్యావిహీన అకులీనమసంగతం వా ప్రాయేణ భూమిపతయః ప్రమదాలతాశ్చాం యః పార్శ్వతో వసతి తం పరివేష్టయంతి. ఆసన్నమేవా, దగ్గరగా ఉన్నవాళ్ళనే రాజు ఎప్పుడు దగ్గరికి తీసుకుంటాడట. దగ్గరగా ఉన్నవాళ్ళు అంటే తన కులం వాళ్ళు, తన వాళ్ళు, తనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళు నృపతి రాజు విద్యావిహీనం, విద్య లేనివాడినప్పటికీ, అకులీనం కులము లేనివాడు, ప్రసిద్ధి పొందనివాడైనప్పటికీ, అసంగతం వా తనకు ఎటువంటి సంబంధము లేనివాడైనప్పటికీ కూడా ఆసన్నం మనుష్యం ఏవా తనకు దగ్గరగా ఉండి తన చెప్పినట్టు చేస్తూ వంగి వంగి దండాలు పెడుతూ అణిగిమణిగి ఉండేవాడినే భజతే దగ్గరికి చేర్చుకొని తన భజన బృందంలోకి చేర్చుకుంటాడు. ఎలాగూ అంటే ప్రాయేణ తరచుగా భూమిపతయ రాజులు, ప్రమదాహ ప్రాయము గల స్త్రీలు, లతాశ్చ తేవలు కూడా, యహ ఎవడు లేక ఏది, పార్శ్వత సమీపమందు, వసతి ఉండునో, తం దానిని లేక వానిని, పరివేష్టయంతి చుట్టుకుంటూ ఉంటారు అని చెప్పి ఒక సామాన్య విషయాన్ని విశేష విషయంగా చెప్పేశాడు కవి. ప్రాయము కలిగినటువంటి స్త్రీలు, తీగలు తరచుగా సమీప వర్తులను చేరదీయనట్లుగా రాజులు మంచి చెడ్డలు చూడకుండా చెంత నుండే వారిని చేరదీస్తూ ఉంటారు అన్నాడు. అంటే ఆడవాళ్ళు కూడా తన దగ్గర ఉన్నవాడు మంచివాడు అవునా కాదనేది తెలియకుండా తనతో తిరిగేటటువంటి మగవాళ్ళని దగ్గరికి తీసుకొని చెడిపోయి పాడైపోయి నాశనం అయిపోతున్నారు కదా. అలాగే చెట్టు కూడా అది ముళ్ళ చెట్ట లేకపోతే మంచి చెట్ట అనేది తెలియకుండా మాధవీలత మామిడి ఆ చెట్టుని అల్లుకుందాం అనేది కవిత్వంలో ఉంది తప్పితే, తీగలు కూడా పక్కనే ఉన్నటువంటి ఎటువంటి గుల్మాలనైనా, ఎటువంటి పొదలనైనా, ఎటువంటి ముళ్ళ చెట్లనైనా అల్లుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రాయం కలిగినటువంటి స్త్రీలు, తీగలు తరచుగా సమీపవర్తుల్ని చేరదీసినట్టుగా రాజులు కూడా మంచి చెడ్డలు చూడకుండా చెంతనున్న వాళ్ళని చేరదీసి వాళ్ళని ఎత్తికెత్తుకుని వాళ్ళని తన యొక్క గుంపులోకి, తన యొక్క భజన పరులుగా చేర్చుకుంటూ ఉంటారు అన్నాడు నీతి శాస్త్రకర్త. స్వస్తి.